ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి, నాయన ఉదయకాలం సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పాదపీఠం ఎద్దుకు వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి నీ స్వరము వినే భాగ్యాన్ని నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అనుదినము మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నీ చిత్తాన్ని నాయన మాకు తెలియజేయబోతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనస్సు, ఏకీభవించే హృదయం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మరి తండ్రి మాట్లాడుతుండగా నాయన మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలు పొందుకొనుటకు, అలాగనే మమ్మల్ని మేము స్వపరీక్ష సరి చేసుకున్నటకు నాయన కృప చూపించి సహాయం దయచేయండి. తండ్రి, నీకే వందనాలు. నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు సిలువ చాటును మరుగు చేసుకొని నన్ను వాడుకొని నాతో కూడా మీరు మాట్లాడమని నేను ఈ గూగుల్ మీట్లో ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారందరినీ కూడా నీ వాక్ ప్రత్యక్షతలతో ఆశీర్వదించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి దేవునితో ఏక మనస్సు ఏక హృదయం కలిగి సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21 నుండి 32 వచనాలు చదువుకుందాం. మరి నేను ఇక్కడ చదువుతూ ఉంటాను, మీరు కూడా మీ బైబిల్స్లో మీరు చదువుతూ ఉన్నట్లయితే మనకి ఈ లేఖన ధ్యానము మనకు అర్థమవుతూ ఉంటుంది. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21 నుండి 32 వచనాలు. ఇదిగో, లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందరు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్టార్పణము కల్లపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలముల వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడునైన అహరోనుకు ఇయ్యవలెను. మీకు ఇయ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కల్లపు వచ్చుబడి వలెను, ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలయనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతం. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందరు. మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. తరువాత 2వ లేఖన భాగాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు.
ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవునికి పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండడి. అందరికిని వారి వారి రుణములను తీర్చడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21 నుండి 32 వరకు, అలాగనే రోమా పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. ఇందులో మనము చూస్తే విభిన్నమైనటువంటి పరిస్థితులు లేకపోతే దేవుని ఆజ్ఞలు మనకు కనపడతా ఉంటాయి. ఇక్కడ మనం లేఖనాలను గమనించినట్లయితే దేవుడు స్థాపించినటువంటి అధికార వ్యవస్థ ఒకటి కనపడుతుంది. సమాజంలోని ప్రతి వర్గానికి అప్పగింపబడినటువంటి బాధ్యత. మూడవది పన్నులు మరియు దశమ భాగములు చెల్లించుట. నాలుగవది దేవుని సేవ కొనసాగించడానికి అవసరమైనటువంటి క్రమమైన వ్యవస్థ అనే అంశాలు ఈ 2 లేఖన భాగాల్లో మనకు కనపడతాయి. ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్న అంశము పేరు దేవుని రాజ్యములో బాధ్యతలు, మానవ ప్రభుత్వములో విధేయత. దేవుని రాజ్యములో బాధ్యతలు, మానవ ప్రభుత్వంలో విధేయత. ఇవి ప్రతి ఒక్క విశ్వాసకి చాలా అవసరమైనటువంటి విషయాలు. ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు చూస్తే దేవుడు ఏర్పాటు చేసిన ఒక అధికారమైనటువంటి వ్యవస్థ. దేవుడు లేవీయులతో చెబుతున్నాడు, మరి ఇశ్రాయేలీయుల దశమ భాగము లేవీయులకు ఇవ్వబడాలి. ఇశ్రాయేలులందరూ వాళ్ళ దశమ భాగములన్నీ కూడా లేవీయులకు ఇవ్వబడాలి. ఎందుకంటే వారు భూమిని స్వాస్థ్యముగా పొందలేదు. గడిచిన లేఖన భాగాల్లో మనం చూసుకున్నాం. ఇశ్రాయేలీయులు దేవుని స్వాస్థ్యం, లేవీయులు దేవుని స్వాస్థ్యం. మిగతా వారందరికీ కూడా భూమి స్వాస్థ్యముగా ఇవ్వబడింది, కానీ దేవుడు మరి వాళ్ళనే తన స్వాస్థ్యముగా దేవుని సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మరి సమాజంలోని ప్రతి వర్గానికి దేవుడు ప్రత్యేక బాధ్యతను నియమించాడు. 3 రకాల వర్గాలు, 3 రకాల బాధ్యతలు. మొదటిది యాజకులు పరిశుద్ధమైన సేవ. యాజకులు బాధ్యత ఏమిటి అనంటే వారు పరిశుద్ధమైన సేవ చేయాలి. సేవ వేరు, పరిశుద్ధమైన సేవ వేరు. ఇది గమనించాలి మనం. ఏది పడితే అది చేసుకుంటూ పోతే అది సేవ కాదు, పరిశుద్ధముగా సేవ చేయాలి. రెండవది లేవీయుల బాధ్యత. వాళ్ళది దేవాలయపు సేవ. మూడవది ప్రజలు దశమ భాగము ఇవ్వడం. ఈ 3 రకాల బాధ్యతలు దేవుడు నియమించాడు. ఇది మానవులు నియమించింది కాదు. మనం ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిన తర్వాత ఎవరెవరు ఏ పని చేయాలి, ఎవరిని నాయకులుగా ఎన్నుకున్నాడు, ఎవరిని యాజకులుగా ఎన్నుకున్నాడు, ఎవరిని లేవీయులుగా ఎన్నుకున్నాడు, ఎవరెవరికి భూమి పంచాడు, ఎవరికి భూమి ఇవ్వలేదు, ఎవరికి స్వాస్థ్యముగా తనకు స్వాస్థ్యముగా లేవీయులను చేసుకున్నాడు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు రోమా పత్రికకు వద్దాం. 13వ అధ్యాయము మరి 1-2 వచనాలు మనకు చూస్తే పౌలు ఇలా చెబుతున్నాడు, ప్రతి వ్యక్తి కూడా అధికారులకు లోబడాలి. ప్రతి వ్యక్తి కూడా అధికారులకి లోబడాలి. దేశపు చట్టమే చట్టం. యూదులు భావించేది ఏమిటి అనంటే దేశపు చట్టమే చట్టం. ఈ చట్టం ప్రకారము ప్రభుత్వం న్యాయబద్ధంగా ఏర్పాటు చేసిన పౌర చట్టాలన్నిటినీ కూడా ఇశ్రాయేలీయులు గౌరవించాలి. అది యూదుల సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన బాధ్యత. అటు దేవునికి లోబడాలి,
ఇటు ప్రభుత్వం నియమించిన చట్టాలకు కూడా లోబడాలి. ఇప్పుడు సంఖ్యాకాండానికి వద్దాం. దశమ భాగములు, ఆ తర్వాత ఇటు రోమా పత్రికలో పన్నులు. మరి దేవుడు లేవీలకు కూడా ఆజ్ఞాపించాడు, మీరు పొందిన దశమ భాగములో నుండి మళ్ళీ దశమ భాగము యాజకులకు ఇవ్వాలి. లేవీయులు దశమ భాగం తీసుకోవడమే కాదు, వాళ్ళు పొందుకున్న దశమ భాగములో నుండి మరలా వారు యాజకులకు ఇవ్వాలి. అంటే ప్రజలు లేవీయులకు ఇవ్వాలి, లేవీయులు యాజకులకు ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను. మనకి ఆత్మీయ తండ్రి ఉన్నారు, యేసుపాదమయ్య గారు ఉన్నారు, ప్రభావతి అమ్మగారు ఉన్నారు. ఇప్పుడు వారి కింద నేను పరిచర్య చేస్తా ఉన్నాను. వారు నాకు అధికారులుగాను నాయకులుగాను ఉన్నారు. మరి నేను ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ కానుకలు దశమ భాగములో నుండి నేను కూడా నా ఆత్మీయ తండ్రికి, నా పైన అధికారికి నేను ప్రతి నెల, నాతో పాటు మన బెరక సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దశమ భాగములు మరలా మన పైన నాయకునికి ఇస్తూ ఉంటాం. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. మరి ఈ క్రమాన్ని మనము ఉల్లంఘించినట్లయితే, ఈ ఆజ్ఞను మనము ఉల్లంఘించినట్లయితే మనము పాపుల కిందికి లెక్క వస్తుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. ఇప్పుడు రోమాపత్రిక 13వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు ఏంటంటే, అందరినీ కూడా పన్నులు చెల్లించమని చెప్తున్నాడు. ఈయన రోమా ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తి కాదు, రోమా ప్రభుత్వానికి ఏదో చేస్తున్నట్టు కాదు, కానీ ఈయన దేవుడు నియమించినటువంటి చట్టాన్ని, లేకుంటే ప్రభుత్వం నియమించినటువంటి చట్టాన్ని గౌరవించమని చెబుతున్నాడు. దేవుని బిడ్డలుగా అది మన పని. ఇప్పుడున్న ప్రభుత్వం, మనం ఏ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నామో ఆ ప్రభుత్వం ఏదైతే మనకి పన్నులు విధిస్తుందో ఆ పన్నులు మనము ఆ ప్రభుత్వాన్ని గౌరవించి మనం చెల్లించాలి. నేను ఈ పన్ను ఎందుకు కట్టాలి, నేను ఆ పన్ను ఎందుకు కట్టాలి, అనవసరంగా దోపిడీ చేస్తుంది ప్రభుత్వము అని సనుక్కోకూడదు, నిందలు వేయకూడదు. అధికారుల మీద సనుక్కోకూడదు, అధికారుల మీద నిందలు వేయకూడదు. వాళ్ళు విధించిన చట్టాలకి మనం లోబడి ఉండాలి. సాక్షాత్తు సృష్టికర్త ఈ భూమి మీద సంచరించినప్పుడు తాను కూడా పన్ను చెల్లించాడు. వెళ్ళి చేపను పట్టుకురా, అందులో మనకి దేనారం కనబడుతుంది, మన ఇద్దరికి కట్టేసేయని అంటాడు. కాబట్టి పన్నులు చెల్లించుట మనము దేవుని బిడ్డలముగా మన బాధ్యత. దీని విషయంలో మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. ఇక్కడ పన్నులు మరియు దశమ భాగాలు ఒకటే కావు. దశమ భాగము దేవునికి చెందినది, దశమ భాగము ఆలయపు సేవ, దేవాలయపు సేవ కొరకు దేవుడు నిర్ణయించాడు. పన్ను అనేది రాజ్యం యొక్క పరిపాలన కొరకు, ప్రజల సేవ గురించి, ఆ ప్రజల యొక్క సేవకు ఆ నిర్వహణ గురించి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ రెండిట్లో కూడా ఒకే సూత్రం మనకు కనపడుతుంది. ఏంటంటే మనకు అప్పగింపబడినటువంటి బాధ్యతను నిజాయితీగా నెరవేర్చాలి. ఇటు దేవుని వాక్య ప్రకారముగా మరి దశమ భాగము దేవుడు తీయమన్నప్పుడు మనం ఖచ్చితంగా బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలి. ఇటు ప్రభుత్వానికి మనము పన్నులు కట్టాల్సి వచ్చినప్పుడు ఆ విషయంలో కూడా నిజాయితీగా కట్టాలి. మూడవది, సేవ చేసేవారిని ఆదరించడం, సేవ చేసేవారిని బలపరచడం, సేవ చేసేవారికి సహకారులుగా ఉండడం. మరి లేవీయులు భూమి సాగు చేయరు, ఎందుకంటే దేవుడు వాళ్ళకి భూమి ఇవ్వలేదు. వారి పూర్తి సమయము దేవుని సేవకే అంకితం కాబట్టి ప్రజలు లేవీయులను పోషించమని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేసేవారికి దేవుని సమాజము మద్దతు ఇవ్వాలి. సంఖ్యాకాండంలో దేవుడు అది మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇదేదో స్వార్థపూరితంగా నేను చెబుతున్నటువంటి మాటలు కాదు, ఇది నా సొంత బైబిల్లో నుండి చెబుతున్న మాటలు కాదు, కానీ దేవుడు ఆనాడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో సంఖ్యాకాండంలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఇది రాయబడి ఉంది. కాబట్టి సేవకులు అనేది వారు ఏ ఇతర పనులు చేయరు కాబట్టి, వాళ్ళకి భూమి కూడా లేదు కాబట్టి, వారు ఇతర చేతి వృత్తులు చేసుకోలేరు కాబట్టి దేవుని సమాజము ఆ లేవీయులను, దేవుని సేవ చేసేవారిని పోషించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.
అదే క్రమము ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకుంటారు. ఈ రోజుల్లో చాలా డిబేట్లు జరుగుతున్నాయి యూట్యూబ్లో. మేము దశమ భాగం ఎందుకు ఇవ్వాలి, దశమ భాగం నూతన నిబంధనలో కొట్టివేయబడింది కదా అని అంటే, దశమ భాగము ధర్మశాస్త్రంలో లేదు కదా అని అంటారు. దానికి జవాబు ఏమిటి అని అంటే, దశమ భాగము గురించినటువంటి మాట దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వకముందే అబ్రహాము దానిని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకొని తనకు దగ్గర దశమ భాగము మెల్కీసెదెక్కి ఇచ్చాడు. ఆ తర్వాత యేసుప్రభు గురించి మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు దశమ భాగం గురించి ఏమంటారు? మీరు పుదీనాలోను సోపులోను మరి అన్నిట్లో దశమ భాగం ఇస్తున్నారు, కానీ వాటిని మానక వీటిని కూడా చేయమంటాడు. అంటే దశమ భాగమును మానొద్దని యేసుప్రభు చెబుతున్నాడు. కాబట్టి దేవుని పరిచర్య జరగాలి అనంటే దేవుని సమాజము తమ దశమ భాగములు దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి. ఇది 3వ విషయం. 4వ విషయం ఏమిటి అనంటే, దేవుని బిడ్డలమైన మన నిజాయితీ గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము మరి 18వ అధ్యాయంలో పరిశుద్ధమైన దానిని అపవిత్రం చేయకూడదు అని అంటాడు. పరిశుద్ధమైన దానిని అపవిత్రం చేయకూడదు, దశమ భాగము విషయములో మోసము కూడా చేయకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సేవను అపవిత్రం చేయకూడదు, మనం ఇచ్చే దశమ భాగముల విషయంలో కూడా మోసము చేయకూడదు. ఒక కుటుంబము 4 ఉంటారు. ఒక వ్యక్తి, ఆ ఇంటి యజమానుడు మరి చేతి పనితో తన జీవనోపాధి సంపాదించుకుంటున్నాడు. మరి ఈ రోజుల్లో మనకి అతడు కేవలం 300 రూపాయలు మాత్రమే నెలకి దశమ భాగం తీస్తూ ఉన్నాడు. అంటే అతని నెల సంపాదన ఎంత? 3,000 రూపాయలు. 3,000 రూపాయల్లో ఈ రోజుల్లో ఒక కుటుంబము, 4 ఉన్నటువంటి కుటుంబము ఎలా పోషణ జరుగుతుంది? ఖర్చులు ఎలా వస్తూ ఉన్నాయి? స్కూల్ ఫీజులు ఎలా కడుతూ ఉన్నారు? ఇంట్లో రేషన్ ఎలా వస్తుంది? ఆలోచన చేసుకోవాలి. అంటే దేవుణ్ణి మోసం చేయడమే కదా, చాలామంది మరి దేవునికి ఇచ్చే విషయంలో చాలా మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడిచ్చిన ఆ నెట్ దాంట్లోనే దశమ భాగం తీస్తారు, కానీ గ్రాస్ దాంట్లో దశమ భాగం తీయరు. అది తర్వాత వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. ఈ విషయంలో మనం ప్రతి దాని విషయంలో మరి గీచి ఇచ్చే విషయంలో గీచి లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఈ విషయంలో మనము సరి చేయబడాలి. ఇక్కడ దేవునికి అంకితము చేయబడిన దాని విషయంలో నిర్లక్ష్యం చేయడము దేవుని పరిశుద్ధతను అవమానించడమే. యూదులు అలాగున భావిస్తారు. దేవునికి అంకితం చేయబడిన దానిని నిర్లక్ష్యం చేయడం అనేది దేవుని పరిశుద్ధతను అవమానించడమే, మన పరిశుద్ధతను కూడా కోల్పోవడమే. మరలా రోమపత్రికకు వస్తే 13వ అధ్యాయం 7వ వచనంలో ఎవరికి ఏది ఇవ్వవలెనో వారికి అదే ఇవ్వండి అని అంటాడు పౌలు. పన్ను ఎవరికి కట్టాలో, సుంకం ఎవరికి కట్టాలో, ఎవరికి గౌరవం ఇవ్వాలో, ఎవరికి మర్యాద ఇవ్వాలో, ఎవరికి దశమ భాగం చెల్లించాలో, వీటన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ విషయంలో మనము చాలా యథార్థంగా ఉండాలి. నిజాయితీ దేవుని సేవలోనూ, నిజాయితీ సమాజములోనూ సమానంగా ఉండాలి. ఒక దగ్గర ఒక నిజాయితీ, ఒక దగ్గర నిజాయితీ లేకపోవడం కాదు. దేవుని సేవలో నిజాయితీ ఉండాలి, దేవుని సేవలో విధేయత ఉండాలి, దేవుని సేవలో విశ్వాసం ఉండాలి. సమాజంలోనూ కూడా అంతే. మనము మందిరంలో ఒక రకంగా, బయటకు వెళ్ళిన తర్వాత ఒక రకంగా మనము ఉండకూడదు. ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. 5వది ఏమిటి అనంటే దేవుని సేవ మరియు పౌర బాధ్యతలు అని అంటారు. దేవుని సేవ, ఒక పౌరుడిగా సమాజంలో బాధ్యతలు. సంఖ్యాకాండంలో దేవుని రాజ్యములో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక బాధ్యత ఉన్నది. అక్కడ మనం చూస్తే యాజకుడికి ఒక బాధ్యత ఉంది, లేవీలకు ఒక బాధ్యత ఉంది, ప్రజలకు ఒక బాధ్యత ఉంది. అందరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలి.
ఇప్పుడు రోమా పత్రికలో పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి ప్రభుత్వాన్ని గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, సమాజ శాంతిని కాపాడాలి. ఈ 3 బాధ్యతలు మనకి దేవుని లేఖనంలో పౌర సమాజంలో పౌరుడు ఎలా ఉండాలి అనేది తెలియచేస్తున్నాడు. సంఖ్యాకాండంలో మనం చూసుకుంటే యాజకుని బాధ్యత, లేవీల బాధ్యత, ప్రజల బాధ్యత, ఇవి 2 కూడా దేవుణ్ణి మహిమపరిచేవే. నేను దేవునితోనే కరెక్ట్గా ఉంటాను, సమాజముతో కరెక్ట్గా ఉండను, సమాజముతో నాకు పని లేదు అని అనుకుంటే అది దేవుని చిత్తము కాదు, అది దేవుణ్ణి మహిమపరిచేది కాదు. ఇక్కడ యూదుల యొక్క రబ్బీలు కానీ బోధకులు కానీ చెప్పే విషయాలు ఏమిటి అని అంటే, దశమ భాగం అనేది దేవుని హక్కు, దేవుడు నిర్ణయించాడు. లేవీయుల జీవనాధారం కూడా దేవుడే నిర్ణయించాడు. లేవీయుల సేవ నిరంతర ఆరాధనకు అవసరం, అందుకే ప్రజలు వారిని పోషించాలి. లేవీయులు నిరంతరము దేవుని మందిరంలోనే ఉండి వాళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారు కాబట్టి ప్రజలు వారిని పోషించాలి. దశమ భాగము సామాజిక న్యాయము మరియు దేవుని సేవ. ఈ దేవుని సేవ అనేది రెండిటిని బలపరుస్తుంది. ఒక రకంగా దశమ భాగము కూడా సేవలోని భాగమే, సామాజిక న్యాయం కూడా సేవలోని భాగమే. మనం దేవుని మందిరంలోనే సేవ చేస్తాము అని అంటే కుదరదు. ఇటు ప్రభుత్వానికి లోబడడం కూడా దేవుని సేవలో ఒక భాగము. ఇది మనము గుర్తించాలి. నేను సంక్షిప్తంగా మనం చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలు, సంఖ్యాకాండం 18వ అధ్యాయం, రోమపత్రిక 13వ అధ్యాయంలో కొన్ని పోలికలు గుర్తు చేస్తాను. లేవీయులకు దశమ భాగం దేవుడు నిర్ణయించాడు, ప్రభుత్వానికి పన్నులు కట్టమని కూడా దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ సంఖ్యాకాండంలో దేవుని సేవకి ప్రజలు మద్దతు ఇవ్వాలి. ఇక్కడ రోమపత్రికలో పౌర పరిపాలనకు కూడా మనం మద్దతు ఇవ్వాలి. సంఖ్యాకాండంలో దేవుడు ఏర్పాటు చేసిన యాజక వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం, దాన్ని గౌరవించాలి. రోమపత్రికలో అధికార వ్యవస్థను కూడా గౌరవించమని దేవుడు చెబుతున్నాడు. సంఖ్యాకాండంలో దశమ భాగములో మనం యథార్థంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. రోమపత్రికలో పన్నులు చెల్లించే విషయంలో, అధికారులను గౌరవించే విషయంలో కూడా మనం నిజాయితీగా ఉండాలి. సంఖ్యాకాండములో ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు, యాజకులు, లేవీయులు, ప్రజలు. ఇప్పుడు రోమపత్రికలో ప్రతి పౌరుని బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 2 లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని గౌరవించాలి, అలాగనే అప్పగించబడిన బాధ్యతలను నమ్మకముగా నిర్వర్తించాలి. నేను దేవుని బిడ్డను, దేవునికే లోబడతాను అని అంటే అది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలమైన మనము దేవునికి లోబడుతూ దేవుడు నిర్ణయించిన అధికారులు నిర్ణయించిన చట్టాలకి కూడా మనము లోబడాలి. అది దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ఒక తేడాను మనం గుర్తిస్తే సంఖ్యాకాండంలో దేవుని నిబంధనలోని లేవీయులు, యాజకులు మరియు దశమ భాగాల గురించి మాట్లాడుతూ ఉంటే, రోమపత్రిక రోమా సామ్రాజ్యంలోని పౌరాధికారాలకు లోబడట, పన్నులు చెల్లించట గురించి బోధిస్తుంది. ఇటు సంఖ్యాకాండంలో దైవికమైనటువంటి విధేయత, ఇక్కడ రోమపత్రికలో ఈ భూ సంబంధమైనటువంటి విధేయత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మెట్టుకి దేవుడు స్థాపించిన క్రమం, అది సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, అది ఆ బాధ్యతను నిజాయితీగా నిర్వహించాలి. దేవుని సేవకైనా సమాజ పరిపాలకైనా అవసరమైన వనరులన్నీ కూడా మనము దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతలను ధర్మబద్ధంగా మనము సమకూర్చాలి, నెరవేర్చాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని రాజ్యంలో బాధ్యతలు, మానవ ప్రభుత్వంలో విధేయత. యేసు ప్రభు గురించి మనం చూసుకుంటే ఆయన దేవుని సేవ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమిలో చెల్లించవలసినటువంటి పన్ను కూడా ఆయన చెల్లించాడు. అటు దేవుని పని చేస్తూ ఉన్నాడు, ఇటు ప్రభుత్వానికి కూడా లోబడుతున్నాడు. ఆయన చట్టాలని ఇవ్వడము గురించి మాత్రమే కాదు, ఇచ్చుటలో, పన్ను చెల్లించుటలోనే మాత్రమే కాకుండా ఆయనకు శిక్ష వేస్తే
ఆ శిక్షకు కూడా లోబడ్డాడు. ఎదురించలేదు, ఒక న్యాయవాదిని పెట్టుకోలేదు, తన పక్షంగా ఎవరినైనా వాదించమని చెప్పలేదు. ఆయనకు మరణ శిక్ష, శిలువ శిక్ష వేస్తే ఆ శిక్షకు కూడా విధేయత చూపించాడు. ఆ శిక్షకు విధేయత చూపించడం ద్వారా ఈరోజు నీవు నేను రక్షణలోనికి వచ్చాం. అటు దేవుని సేవ చేశాడు, ఇటు ప్రభుత్వానికి కూడా పన్ను కట్టే విషయంలో లోబడ్డాడు. అతనికి అన్యాయపు శిక్ష వేస్తే కూడా సహించాడు, భరించాడు. ఎదురు మాటలాడలేదు, ఎదురు చెప్పలేదు. ఒక న్యాయవాదిని పెట్టుకొని కేసు గెలిచి బ్రతకాలని అనుకోలేదు. దేవుని చిత్తాన్ని, అటు పరలోకపు చిత్తాన్ని, ఇటు భూలోకపు చిత్తాన్ని దేవుడు నెరవేర్చుట ద్వారా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుగా అతడు దేవుని చేత నియమించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని బిడ్డలమని చెప్పుకొనొచ్చు. నేను కేవలం దేవునికే లోబడతాను, మరి ఆయన మాటలు వింటాను, నేను దేవునికి ఏమీ ఇవ్వను అని అనుకుంటే అది పొరపాటు. దేవుడు నియమించిన నియమాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. దేవుని సేవ జరిగేలాగా చేయాలి. అటు ప్రభుత్వం పరిపాలన చెయ్యేలాగా చేయాలి అని అంటే అందులో నీ వంతు, నా వంతు, దేవుని బిడ్డలుగా మన వంతు కూడా ఉంది. అధికారులకు లోబడాలి, అధికారులు విధించినటువంటి పన్నులు చెల్లించాలి. ఇంత పన్నులు మేము కట్టము అని ఎదురాడకూడదు. ఆ ఎదురాడే మనసు మనకు ఉండకూడదు. యేసు ప్రభు మాదిరిగా ఉన్నారు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు ఎలాగున దేవుని సేవ చేశాడో, యేసు ప్రభు ఎలాగున ప్రభుత్వానికి లోబడ్డాడో మనము కూడా అలాగనే లోబడి ప్రభువును మహిమపరుద్దాం. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.